హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా పెన్షన్కి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి 4,000 రూపాయలు ఎప్పటి నుండి రాబోతున్నాయి, ఏ జిల్లాల వారికి మొదట రాబోతుంది, సో ఈ పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మీరందరూ వీడియోని చివరి వరకు చూసి పూర్తి స్థాయిలో చాలా స్పష్టంగా తెలుసుకోండి. మన ఛానల్ ద్వారా ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోలు అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు తెలియజేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని కూడా తెలియజేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆసరా పెన్షన్, చేయూత పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ, ఒక సర్వే, ఒక విధి విధానాలపై ఒక జీవో విడుదల చేయడానికి కలెక్టర్లని ఆదేశించినట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వస్తే చేయూత పెన్షన్ కింద 4,016 రూపాయలు ఇస్తామని చెప్పేసి అభయహస్తం 6 గ్యారంటీల భాగంగా ప్రజాపాలనలో రాష్ట్ర ప్రభుత్వం మనకి తెలుసు అందరికీ కూడా దరఖాస్తులు స్వీకరించింది. ఈ దరఖాస్తులలో దాదాపుగా 10 లక్షలకి పైగా దరఖాస్తులు అనేవి పెండింగ్లో, అంటే అనర్హులుగా ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగానే దరఖాస్తులని మళ్ళీ స్వీకరించాలనే ఉద్దేశంతో, అంటే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నారో వారు ఆ గ్రామ స్థాయి అధికారుల నుండి ఈ పూర్తి స్థాయి సమాచారాన్ని తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి ఈ అంశానికి సంబంధించి ఏదైతే ముందు జిల్లాలో కంప్లీట్ అవుతాయో ఆ జిల్లాల నుండి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి సమాచారాన్ని తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రైతు పెట్టుబడి సాయం, రైతు విధి విధానాలు ఇప్పుడు కోతలు వస్తున్న సందర్భంగా రైతులకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి 6,300 కోట్ల బకాయిలు, అంటే 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో ఇంత బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం మిగిలించింది అని చెప్పేసి పలువురు నాయకులు చెప్తున్న సందర్భాన్ని కూడా చూసుకున్నాం. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ సర్వే అలాగే పూర్తిస్థాయి సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత 4,016 రూపాయల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని నిధులను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇవి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తెలియజేస్తుంటాను. మిస్ కావద్దనుకుంటే ఫాలో అవుతుండండి. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.